హే జూబ్లీ హిల్స్ వాళ్ళు ఉత్తగానే మోసపోయినరు. మాయ మాటలకు అల్కగా బోర్ల పడ్డరు. ఇక చూడుర్రి అనుభవిస్తారు. గాసంటోళ్ళని ఎవ్వరు కాపాడలేరు. తప్పంతా పబ్లిక్ దే. ఊకూకే మోసపోతానికి తయారుంటారు. హోహో మేం కాదుల్లో రెండొద్దులైతే బీఆర్ఎస్ లీడర్లంతా గిట్లనే అంటారు చూడుర్రి. అప్పుడు అసెంబ్లీ అటెన్క పార్లమెంటు కంటోన్మెంట్ ఎలక్షన్ల కారు ఓడిపోయినాక అందరు గిదే పాట వాడిండ్రు కాబట్టి జూబ్లీ హిల్స్ వాళ్ళ గురించి కూడా గట్లనే అంటారేమో మరి. 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. మీ 4 లక్షల మందికి 4 కోట్ల మంది తరపున తీర్పునిచ్చే ఒక అవకాశం వచ్చింది. కారున్న అసెంబ్లీకి దోల్మని రామన్న చేతిలో స్టీరింగ్ పెడితే రయ్య నొరికియ పోయి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కాడ టక్కర్ చేసి బండిని మళ్ళా షెట్లకు నోకేండు. బాపు ఫామ్ హౌస్ లా బావనైనా కాలం చేసిన రోజులలో హే చూసుకో నా తడాక ఏందో చూపిస్తాని పిలాన్ల మీద పిలాన్లేస్తే ఫెయిల్ మీద ఫెయిల్ అయినాయి. మీరిచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయి తిమ్మ తిరిగే విధంగా కుర్చీ మడత పెట్టి ఏం చేయాలో మీకు తెలుసుగా. బాకీల కరట్లు పట్టుకొని బాజాట్లా తిరిగితే బర్బాజ్ అయింది. బల్గన్నంతా దింపితే చిత్త అయ్యింది. సోషల్ మీడియాని వాడుకోపోతే రివర్స్ అయింది. సర్వేల నిడిసే షాక్ కొట్టింది. కేటీఆర్ గారి లీడర్షిప్ లో మొత్తం ఫెయిల్యూర్ ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ వీక్ లీడర్షిప్ లో కేటీఆర్ బావ హరీష్ వీళ్ళకు కూడా విభేదాలు వచ్చేటట్టు కనబడుతున్నది. ఆటోలకు ఫ్రీ బస్సులు ఎందుకని ఆటోలో తిరిగితే అమ్మలక్కలు మెచ్చలేదు. హైడ్రా ఇండ్లు కొడుతున్నారని ఎగేస్తే ఎవరు అమ్మలేదు. మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి. బాధితులని కొందరితోటి దీవుల పండుగ చేసుకుంటే దండగా అయ్యే. ఓట్ల దొంగతనం జరిగిందంటే ఉత్తకత అయ్యే. రౌడీలు గివిడీలు అన్నందుకు రఫాడించినట్టు అయ్యే. వాళ్ళ నాన్న ఇచ్చిన కారు తోటి మీరు ప్రచారాల్లో ఊరేగినరు. మీరు హైదరాబాద్లో ఇంతో అంతో ఆయన ద్వారా లబ్ధి పొందిరు. అయినా కూడా మా పార్టీకి రాగానే ఆయన గుండా రౌడీ విధవ ఇన్ని అవసరమా? జనం నమ్మలే. అసెంబ్లీ ఎలక్షన్ లో కారుకు పంచర్ అయినాక పార్లమెంట్ ఎలక్షన్ లో గుండు సున్నాతోటి పల్టీ కొట్టినాక అధ్యక్షుల వారి పాలకు బంగారం అయింది. సూపు సుతారం అయ్యింది. మళ్ళా కేసీఆర్ గారు రావాలంటే జూబ్లీ హిల్స్ కెళ్ళి మన జయత్రయాత్ర మొదలు కావాలి. ఇక అంతా నేనే చూసుకుంటాను. వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న పెత్తనం చేస్తుంటే ఒకరు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినరు. 6 ఎమ్మెల్సీలు జంప్ అయ్యిండ్రు. నన్ను కూడా నిగలనిస్తలేడు అన్నందుకు చెల్లెని కాలరెక్కలు దింపితే ఇక నాతో నాదనుకుంటా వాయే. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకి అనుభవింపజేస్తాడు. అలా ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. నిరుడు కంటోన్మెంట్ సీటు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ సీటు రెండిట్లో ఓడిపోవడే కాదు, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కొట్లాడలేక పోటీ వేయలేదంటే చూడండిగా. బీఆర్ఎస్ కు అంతో ఇంతో బలం ఉందనుకునే పట్నంలోనే గిట్లా పల్టీల మీద పల్టీలు కొడుతుంటే ఇక రేపు కార్కత్ ఎట్లుంటుందో.